ఈరోజు ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈరోజు ప్రభు సిలువ సంధిస్తున్న సప్త సవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఏంటది? సిలువ సంధిస్తున్న సప్త సవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువారు సిలువలో 7 మాటలు పలికి, ఆ విధంగా మీరున్నారో లేరో చెక్ చేసుకోమని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువలో పలికిన మొట్టమొదటి మాట, దేవునికి స్తోత్రం. చాలా బాగా చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సిలువలో పలికిన మొట్టమొదటి మాట లూకా సువార్త 23:34 చదువుకుందాం. 23. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువారు మొట్టమొదటి మాట సిలువలో పలికింది, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారిని సిలువ వేయడానికి చట్టము తీసుకొచ్చింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే, అలనాడు ఐగుప్తులో సతమతమైపోతున్న, నలిగిపోతున్న, శ్రమ పడుతున్న, చెమట కారుస్తున్న, కొరడా దెబ్బలు తింటున్న ఇజ్రాయేలు ప్రజలే ముమ్మాటికి ప్రభువును సిలువ వేయడానికి ఆమోదించింది ఎవరు అంటే తండ్రి యొక్క బిడ్డలు, ఇజ్రాయేలు ప్రజలు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో బాధపడుతున్న సమయంలో 2 చేతులెత్తి, యేసయ్యా, ఈ బానిసత్వం నుండి, ఈ కష్టం నుండి, కన్నీళ్ళ నుండి, కొరడా దెబ్బల నుండి మమ్మల్ని విడిపించమని వేడుకున్న ఆ ఇజ్రాయేలు ప్రజలే యేసయ్యను సిలువకు అప్పగించారు. దేవునికి స్తోత్రం. అయినను యేసయ్య సిలువలో తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మహనీయుడైన దేవుడే, యేసు ప్రభువారే వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు, క్షమించమని తండ్రిని కోరుకుంటున్నాడు. ఈనాటి మానవ స్వభావము కలిగిన మనము దేవుని సువార్తను తెలుసుకొని దేవుని శిలువ యొద్ద చేర్చబడి ఆయన రక్తములో కడగబడి జీవము కలిగిన సంఘములో చేర్చబడ్డాము కనుక మనము కూడా ఇతరులను క్షమించే వారిగా ఉన్నామా? మనము కూడా క్షమా హృదయము కలిగి ఉన్నామా? ప్రభు సవాలు విసురుతున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 18:21 ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతనిని క్షమింపవలను? 7 మారులు మట్టుక
అని అడిగాను. దేవునికి స్తోత్రం. పేతురు దేవుని యొద్దకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్ని మారులు నేను క్షమింపవలెనని ప్రభువుని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబ సభ్యుల్లో కానీ, నీ ఇరుగు పొరుగు వారిలో కానీ, నీ సంఘములో కానీ, నీ తోటి సహోదరులతో కానీ వారు చేసిన తప్పు, వారు నిన్ను బాధ పెట్టుండొచ్చు, నీ కన్నీళ్లకు కారణమై ఉండొచ్చు, నిన్ను శ్రమ పెట్టుండొచ్చు. వారిని నువ్వు క్షమించే స్థాయిలో నువ్వు ఉన్నావా లేవా? దేవునికి స్తోత్రం. యేసయ్యను పేతురు అడిగినప్పుడు అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారులు మట్టుకే క్షమించడము కాదు, 70 ఏండ్ల వయసు వచ్చే అంతవరకు, వృద్ధాప్యము వచ్చే అంతవరకు కూడా ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నీ కన్నీళ్లకు కారణమయ్యారో, ఎవరైతే నిన్ను హింసించారో, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారిని నువ్వు క్షమించే రీతిగా ఉండాలి. ప్రభువు నీకు ఇచ్చే మాదిరి. శిలువలో పలికిన మొట్టమొదటి మాటకు అర్థము, యేసయ్య కుమారుడుగా, యేసయ్య కుమార్తెగా నువ్వు పరిగణించబడుతున్నావు. జీవము కలిగిన సంఘములో చేర్చబడ్డావు, ప్రభు రక్తములో కడగబడ్డావు కనుక దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నీవు ఉన్నప్పుడు ఎవరు నిన్ను బాధ పెట్టినా, ఎవరు నీ కన్నీళ్లకు కారణమైనా, సాధ్యమైనంత వరకు నువ్వు బ్రతికున్నంత కాలము క్షమించే హృదయమును నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమాత్ముడైన యేసుక్రీస్తు వారే ఆయనను కొరడా దెబ్బలు కొట్టి, ముళ్ళ కిరీటము పెట్టి, 110 కేజీలున్న సిలువను ఆయన భుజము మీద పెట్టి గోల్గొత్తా కొండ వరకు నడిపిస్తూ కొట్టుకుంటూ తీసుకెళ్ళిన, ఆయన రక్తము కళ్ళ చూసినా, ఆయన్ను సిలువకు మేకులతో కొట్టి పైకి వేలాడ తీసిన, పక్కలో బల్లెపి పోటు పడిచిన, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని పరమాత్ముడైన యేసుక్రీస్తు వారే క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఇతరులను క్షమించే స్థానంలో ఉన్నావా? సిలువలో పలికిన మాటలు ఆయన నీకు మాదిరిని కనపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన సిలువ దగ్గరికి వచ్చిన నీవు కూడా నిన్ను బాధ పెట్టిన వారికి మాదిరికరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. క్షమా హృదయమును కలిగి ఉండాలి. ఎంతటి కరుడు గట్టిన వ్యక్తులైనా, ఎంతటి దూషణ చేసే వ్యక్తులైనా దేవుని ప్రేమతో నీవు క్షమించే హృదయమును పొందుకుందువుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమాపణ హృదయము మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మొట్టమొదటి క్షమాపణ కలిగి ఉండాలి. ఎప్పటి వరకు క్షమించగలిగే హృదయము మనకు ఉండాలి? మానవునిగా భూమి మీద నివసించినంత కాలము, దేవునికి స్తోత్రం, అది వృద్ధాప్య దశ అయిన 99 సంవత్సరాలు లేదా ఇంకొక సెకండ్కి నా ప్రాణం పోతుంది అన్నంత వరకు క్షమించే హృదయమును మనం కలిగి ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా రెండో మాటగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండో మాట చదువుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 23:43.
నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని ప్రభు పక్కనున్న దొంగతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది నీ స్థానములో ఇతరులను పెట్టడానికి నువ్వు ఇష్టపడతావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవున్న సంతోషంలో, నీవున్న ఆనందంలో ఇంకొకరిని చేర్చుకోవడానికి నీవు ఇష్టపడతావా? నీకు కలిగిన సంతోషములో, నీకు కలిగిన ఆనందములో, నీ స్థానములో ఇంకొకరికి స్థానం ఇవ్వడానికి ఇష్టపడతావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను మానవులము, యేసయ్య పరిశుద్ధుడు, ఆయన దైవ స్వరూపి. అటువంటి స్థానములో ఉన్న దైవత్వము కలిగిన దేవుడే ఆయన స్థానము పక్కనున్న దొంగకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని తనకి మాటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా నీ సంతోషములో నీ స్థానము ఇంకొకరికి, నీ సహోదరులకు కానీ, నీ పక్కవారికి కానీ, నీ ఆత్మీయులకు కానీ ఇవ్వడానికి నీవు ఇష్టపడతావా? దేవుడు అదే చెప్తున్నాడు. సాక్షాత్తు పరమాత్ముడైన యేసు ప్రభు వారే ఆయన ఉండవలసిన స్థానములో దొంగని ఎప్పుడైతే ఒక దొంగ అంటాడు, అప్పటి వరకు ఆ ఇద్దరు దొంగలు ఎవరైతే యేసు ప్రభును శిక్షిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభును కొరడాలతో కొడుతున్నారో, ఎవరైతే యేసయ్యను సిలువలో వేలాడదీస్తున్నారో, ఎవరైతే ముళ్ళ కిరీటం పెడుతున్నారో, వారిలో ఉండి యూదుల రాజువా నువ్వు అని ద్వేషించే స్థానంలో ఇద్దరు దొంగలు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవమానపరిచే స్థానంలో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆయన సిలువ వేసి మొట్టమొదటి మాట పలికే అంతవరకు కూడా ఆయన అవమానపరుస్తూనే ఉన్నారు ఇద్దరు దొంగలు. ఎప్పుడైతే మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని యేసయ్య నోట ఆ మాట పలికాడు, ఆ స్థానములో ఉండి కూడా ఈయన ఈ మాట పలకటం ఏంటని వారి ఇద్దరిలో ఒకరి హృదయము కదల్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరి హృదయము కదల్చబడింది. వెంటనే మారు మనసు పొందాడు దొంగ. ఒకడంటాడు, నీవు యూదుల రాజు అంట కదా, నువ్వు దేవుడు అంట కదా. చదువు. ఆ నేరస్తులలో ఒకడాయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకునము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, దేవునికి స్తోత్రం, ఏసియాను పెట్టేయమంటారా? చక్కగా నిద్రపోతున్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం, అదొక కృప. నిద్రపోవడం ఆ కృప ఎవరికి రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆ కృప పొందిన వాళ్ళు మనం అడిగితే చెప్తారు, అయ్యగారు మీరు వాక్యం చెప్తుంటే బాగా వాడబడాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంకొంతమంది, అమ్మా నిద్రపోతున్నావా లేవు అంటే, లేదయ్య గారు దర్శనం చూస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిద్ర వస్తుంది, ఎందుకంటే మామూలు టైంలో అయితే చెమట ఊడ్చి కష్టపడుతూ ఉంటాం కదా. చక్కగా సీలింగ్ చేశారు, ఫ్యాన్లు పెట్టారు, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. వెదర్ చల్లటి గాలి, ఏసీ లేకపోయినా వస్తుంది. ఇంకా
పని చేసేటప్పటి చేతులు కాళ్ళు అన్నీ పనిచేస్తూ ఉంటాయి కాబట్టి నిద్ర రాదు. దేవుని యొక్క జీవవాక్యం వినండి బాబు, వినండి అమ్మలారా అంటే, నేను ధ్యానిస్తున్నాను అయ్య గారు, దర్శనం చూస్తున్నాను అయ్య గారు, మీ కొరకు ప్రార్థన చేస్తున్న అయ్య గారు, సాకులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. నిద్ర ఆత్మ మీలో నుండి తొలగిపోవునుగాక. ఆమేన్. యేసు ప్రభు వారు సిలువకు వారొచ్చి పట్టుకొని వెళ్ళక ముందు గెత్సెమనే తోటలో శిష్యులను కూడా తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తూ చేస్తూ శిష్యుల వైపు చూస్తే చక్కగా గురకబెట్టి నిద్రపోతున్నారు. ఆ మాదిరి ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని గద్దించి దేవుడు మరలా ప్రార్థనలోనికి వెళ్ళారు. యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి వరకు వచ్చింది మన బండి? మీరు వినలేదు కాబట్టి చెప్పలేకపోతున్నారు. వింటేనే రిప్లై ఇవ్వగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటేనే ప్రభువుకు దగ్గర చేయబడతారు, మీరు మార్చబడతారు, మహిమను పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. సిలువ వేయబడిన యేసయ్యని అప్పటి వరకు వాళ్ళు దూషిస్తానే ఉన్నారు. ఆ జనాల్లో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా దూషణ చేస్తున్నారు, వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, యూదుల రాజా అని నవ్వుకుంటున్నారు. ఎప్పుడైతే యేసయ్య ఒక్క మాట, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు పలికారు, ఒక్క దొంగ హృదయము మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఆ దొంగ హృదయము మార్చబడి ప్రభువుని అడుగుతున్నాడు. చదువు. మనకైతే ఇది న్యాయమే, కానీ మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నామని చెప్పాడు. ఈయన ప్రభు కనుక ఏ తప్పిదము చేయలేదని చెప్పి వాడిని చూచి, యేసు నీ రాజ్యములోనికి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకోమని ప్రభువును వేడుకుంటున్నాడు దొంగ. ప్రభు అన్నాడు, అందుకాయన నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందుదు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ప్రభు తనకి ఆజ్ఞ ఇచ్చాడు, వాగ్దానము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాలి. చాలా మంది నిద్రపోతున్నారు కనుక చెప్తున్నారు. ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే ప్రభువును దూషించి, ప్రభువును నిందించి, ప్రభువును బాధపరిచి, ప్రభువును హేళనగా మాట్లాడి, దేవుని మాట వినగానే తన హృదయంలో పశ్చాత్తాపముతో, అయ్యా నీ రాజ్యముతో నీవు మరొకసారి వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యములో జ్ఞాపకము చేసుకోమనగా నీవు కోరింది నీకు చేస్తానని మాట ఇచ్చిన యేసు ప్రభు, ఆయన స్థానములో దొంగకి, ఆయన ఉన్న స్థానములో దొంగకి స్థానం ఇచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితిలో, వేరే వాళ్ళకి నీవున్న సంతోషములో, నీవు కూర్చున్న దగ్గర వాళ్ళు కూర్చోబెట్టగలుగుతున్నావా? నీ స్థానం వారికి ఇవ్వగలుగుతున్నావా? నీ సంతోషము పక్క వారికి ఇవ్వగలుగుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ స్థానము ఇంకొకరికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావా? పరమాత్ముడైన దేవుడు యేసయ్యే ఆయన యొక్క రాజ్యములో ఇటువంటి దూషించిన, దొంగిలించిన, ప్రభువుని అవహేళన చేసిన దొంగను కూడా నిన్ను జ్ఞాపకము చేసుకుంటానని, నీవు నా రాజ్యంలో ఉంటావని వాగ్దానము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పరమాత్ముడైన దేవుడే ఆ వాగ్దానం చేస్తే నీవు నేను ఈరోజు పేదవారికి ఆ స్థానం ఇవ్వలేమా? దిక్కులేని వారికి ఆ స్థానం ఇవ్వలేమా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనమున్న సంతోషమైన జీవితాన్ని అనేకులకు పంచిపెట్టే వ్యక్తులుగా మనం మార్చబడాలి. మనకు కలిగిన ఆనందాన్ని ఇతరులకు పంచిపెట్టే కృపని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడే నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనుషులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చూడండి, నీ స్థానములో, నీ సంతోషములో, నీ ఆనందములో ఇంకొకరికి స్థానం ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? యాకోబు రాసిన పత్రికలో జీవము కలిగిన దేవుని మందిరములో ఉంగరాలు పెట్టుకొని, చక్కటి కద్దరు బట్టలు వేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకొని, 10,000 రూపాయల నోటు కట్ట జేబులో పెట్టుకొని, అర్థమవుతుందా? మందిరములో అడుగు పెట్టినప్పుడు ఆయన ప్రశస్త వస్త్రము ధరించుకున్నాడు, బంగారు ఉంగరాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, అధికారం ఉందని నీవు చూసి ఆయనను తీసుకొచ్చి ఉన్నతమైన స్థలములో కూర్చోబెట్టి ఆయనను సన్మానించి, మురికి వస్త్రములు ధరించుకున్న దరిద్రుడు ఒకడు మందిరములో ప్రవేశించినప్పుడు ఆ దిక్కులేని వాడిని, దరిద్రుడిని హీన చూపు చూసి, ఆ మురికి వస్త్రములను చూసి, నీవు అక్కడే నిలబడి ఉండు, లేదా ఇదిగో నా పాదముల కింద, నాకు పాదములకు దగ్గరలో కూర్చోమని అతనికి నీవు చెప్పిన ఎడల నీ సంతోషములో తనకి పాలి భాగస్తుడుగా నీవున్న స్థానము అతనికి ఇచ్చే స్థితిలో నీవు లేవని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అలాగే ఉన్నాయి మందిరాల్లో, మందిరాలు అలాగే ఉన్నారు ప్రజలు, సేవకులు కూడా ఆ రీతిగానే ఉన్నారు.
ఎవరైతే ఎక్కువగా కానుకలు ఇస్తున్నారో, ఎవరైతే చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకొని వస్తున్నారో, ఎవరైతే కులానికి ఎక్కువగా ఉన్నారో, ఎవరైతే హోదాకి ఎక్కువగా ఉన్నారో, అటువంటి వారు మందిరంలో ప్రవేశించగానే పాస్టర్ గారే దిగి ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయి ఆహ్వానం తెలియచేసి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి సేవకులు లేకపోలేదు, అటువంటి మందిరాలు లేకపోలేదు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు అది కోరుకోవట్లేదు. పేదవారిగా ఉన్నవారిని, మురికి వస్త్రాలు ధరించుకున్న వారిని, దరిద్రులుగా ఉన్నవారిని, దీనులుగా ఉన్నవారిని, ఎవరైతే బాధలతో, శ్రమలతో, కన్నీళ్లతో దేవుని మందిరములో అడుగు పెడుతున్నారో వారి కష్టమును, కన్నీళ్లను తుడిచి నీకు కలిగిన సంతోషమును, నీకు కలిగిన స్థానములో వారిని కూర్చోబెట్టే స్థానములో నీవు ఉండదువుగాక. దేవునికి స్తోత్రం. సాక్షాత్తు యేసు ప్రభు వారే ఆయన ఉండవలసిన స్థానమును దొంగకిచ్చాడు. నేను మానవులు ఎంత మాత్రం వాళ్ళం, నేలమన్నుతో సృజించబడిన వారము. డబ్బును చూసి, మనము అధికారమును చూసి, ఇస్త్రీ బట్టలను చూసి, వారి యొక్క హోదాను చూసి, పేదవారిని ఒక దగ్గర, ఉన్నవారిని ఒక దగ్గర చూస్తే దేవుని దృష్టికి అది నేరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడండి, మహిమ కలిగిన రాజు. సాక్షాత్తు భూమి మీదకి పరలోకము నుండి, పరదైసు నుండి దిగి వచ్చిన యేసయ్య దేవుని కుమారుడు. ఆయన స్థానములో సిలువ పక్కనున్న దొంగ ఎప్పుడైతే అప్పటి వరకు దూషించాడు, అప్పటి వరకు నిందించాడు, అప్పటి వరకు హేళన చేశాడు, ఎప్పుడైతే హృదయపూర్వకంగా మారు మనసు పొంది, తండ్రి నీవు రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకోమనగానే వెంటనే క్షమించి ప్రభు యొక్క రాజ్యములో తనను ఉంచడానికి దేవుడు ఇష్టపడి వాగ్దానము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా క్షమాపణ హృదయము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? క్షమాపణ హృదయము కలిగి ఉండాలి. రెండవదిగా మన యొక్క సంతోష జీవితాన్ని మరొకరికి పంచిపెట్టే హృదయపూర్వకమైన మనుషులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధ్యమైతే మనం కూర్చున్న కుర్చీ వారు ఎటువంటి వారైనా వారికిచ్చి మనం నిలబడి వినే స్థితిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే యేసు ప్రేమ. రెండవ మాటగా అదే దేవుడు పలికాడు, అదే వాగ్దానం చేశాడు. దరిద్రుడిగా దీన స్థితిలో వేలాడదీయబడిన దొంగకి ఆయన ఒక రాజ్యములో స్థానం ఇస్తానని మాటిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును విశ్వసించే మనము కూడా మన సంతోషములో ఇంకొకరిని పాలిభాగస్తులుగా చేసుకునే కృప మనము పొందుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. మూడో మాటలోనికి వెళ్దాం. మూడో మాట యోహాను సువార్త 19:26. చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సిలువలో కొరడా దెబ్బలు తింటూ, సిలువను మోస్తూ ఆ గోల్గొట్ట కొండకి వెళ్తున్న ఆ ప్రాంతంలో శిష్యులు ఎవ్వరు దగ్గర నిలవలేకపోయారు ప్రభువు దగ్గర. దేవునికి స్తోత్రం. ప్రభు మంచిగా ఉన్నప్పుడు, సిలువకు అప్పగించక ముందు ఆయనతోనే ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య శిష్యులమన్న సంగతి తెలిస్తే మమ్మల్ని కూడా ఎక్కడైనా సిలువేస్తారేమని భయంతో చాలామంది
ఆ ప్రాంతంలో లేకుండా దూరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సిలువకు దగ్గరలో ఉన్నాడు యోహాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దగ్గరలో ఉండగానే ఆ కుమారుడి స్థానములో ఉన్న యేసయ్య ఎప్పుడైతే తల్లి ఇదిగో నీ కుమారుడని యోహానికి ప్రభు స్థానాన్ని ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కష్టములో ఉన్నప్పుడు, సిలువలో ఉన్నప్పుడు అలాగ దగ్గరగా ఉన్నాడు కనుక తల్లి బాధ్యత యోహానుకు అప్పగించినట్లుగా మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన స్థానము వారికి ఇవ్వగలిగే కృపను మనం పొందుకుందుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహానును తల్లికి చూపించాడు. దేవునికి స్తోత్రం. యోహానుతో అంటున్నాడు, తల్లి బాధ్యత యోహానుకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు సిలువకు దగ్గరగా ఉంటున్నావా లేదా? దేవునికి స్తోత్రం. ఈరోజు ఎటువంటి బాధ్యత నువ్వు కలిగి ఉన్నావు? ఈరోజు ఎటువంటి బాధ్యత నువ్వు కలిగి ఉన్నావు? సిలువకు దగ్గరగా ఉండగలిగే స్థితిలో ఉన్నావా లేదా? నమ్మకంగా ఉంటున్నావా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచర్యకు, సేవకు, సంఘానికి నమ్మకస్తుడుగా దగ్గరగా ఉంటున్నావా లేదా? దేవునికి స్తోత్రం. ప్రభు నిన్నే అడుగుతున్నాడు. ప్రభు నిన్నే అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది వారి పని బాటల్లో ఆదివారం వస్తేనే మందిరం, ఆదివారము నుండి సోమవారము నుండి మరలా శనివారం వరకు. దేవునికి స్తోత్రం. వారి సొంత విషయాలు, సొంత ఆలోచనలు, దేవుణ్ణి అడిగేది లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గరగా ఉండేది లేదు. దేవునికి స్తోత్రం. సిలువను పట్టుకునేది లేదు. దేవునికి స్తోత్రం. యేసు రక్తములో కడగబడ్డామనేది కూడా మర్చిపోయే స్థానములో ప్రజలున్నారు ఈరోజు. యోహాను మాత్రము నమ్మకంగా ప్రభు సిలువ దగ్గరనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ప్రభువుకు దగ్గరగా ఉన్నారో, నమ్మకస్తుడిగా ఉన్నాడు, సిలువకు దగ్గరగా ఉన్నాడు, యోహానుకి ప్రభు యొక్క స్థానము, ఆ కుమారుని స్థానము యోహానుకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. నీవున్న స్థితిలో దేవునికి నమ్మకంగా ఉన్నావా? దేవుని దగ్గర చేస్తున్న తీర్మానములో నమ్మకంగా ఉన్నావా? నిలిచి ఉన్నావా? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉంది? నీ ప్రార్థనా జీవితం ఏ స్థితిలో ఉన్నది? యేసయ్య తలుపు తట్టుచుంటుంటే కనబడి ఆయన్ని నువ్వు కనుక్కొనగలుగుతున్నావా? గుర్తుపట్టగలుగుతున్నావా? ఎవరు స్వరమో నిదానించి చూడగలిగే స్థితిలో నీవు ఉన్నావా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయుటకు కృప చూపుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నారు. మొదట్లో బాగా ప్రార్థన చేశారు. మొదట్లో 2 గంటలు ప్రార్థన చేస్తానంటే ఆ ప్రార్థనలో నిలిచి ఉన్నారు. ఈరోజు ఆ ప్రార్థన ఏమైపోయింది? మొదట్లో మందిరానికి పరుగులు తీసేవారు. ఏ కూడికన్నా ఆదివారం అన్న మొదట్లో, రక్షింపబడిన మొదట్లో ఆసక్తిగా పరుగులు తీసేవారు. మందిరము 9 గంటల కంటే 8 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 గంటలకే లేచి 7 గంటలకు తలస్నానం చేసి 8 గంటలకల్లా మందిరంలో ఉండేవాళ్ళు. 2 గంటలు ప్రార్థన చేస్తాను మొక్కుబడి చేసి ఆ యొక్క ప్రార్థనలో 2 గంటల కంటే 2.5 గంటలు చేసే స్థాయిలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరిచర్య చేస్తానని తీర్మానము చేసి ఆ పరిచర్యలో కూడా ఒక్క పట్టాలే వేయమని అమ్మగారు చెప్తే ముందు ఊడ్చి పట్టాలేసే స్థితిలోకి నువ్వు వచ్చావు. దేవునికి స్తోత్రం. పట్టా వేయమని చెప్పారు, కాకపోతే జ్ఞానవంతుడువై ఊడ్చిన తర్వాత పట్టా వేసే స్థాయిలోకి నీవు వచ్చావు. పరిచర్య చేసే స్థానంలో నీవు ఉన్నావు. కానీ ఈరోజు నీవు చేసిన తీర్మానములు ఎందుకు నిలబడి ఉండలేకపోయావు? ఈరోజు ప్రకటించబడిన సమయానికి దేనికి మందిరానికి రాలేకుండా ఉన్నావు? ఎందుకని దిగజారిపోతున్నావు? నీ ఆత్మీయ స్థితిని ఎందుకు కోల్పోతున్నావు? ప్రభువుకి ఎందుకు దూరం అవుతున్నావు? సిలువకి ఎందుకు దూరం అవుతున్నావు? నీ స్థానాన్ని నువ్వెందుకు కోల్పోతున్నావు? దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడు? మొదట్లో దేవుడు నీతో మాట్లాడేవాడు. ఈరోజు ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావు ప్రభువుతో? దర్శనాలు ఎందుకు చూడలేకపోతున్నావు? ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు? చాలా మంది సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో బిజీగా ఉంటున్నారు. రీల్స్ తిరగేయడములో, యూట్యూబ్ చూడడములో వీరేమైనా వాక్యం వింటున్నారా, దేవునికి దగ్గరికి నివసిస్తున్నారా అనుకుంటే కాదు. వీరి ఫోన్లో రాజకీయాలు, వీరి ఫోన్లో సరదాలు, వీరి ఫోన్లో క్రికెట్లు. ఇంకా ప్రత్యేకంగా యూత్ పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. గేమ్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తీర్మానములో నువ్వెందుకు తప్పిపోయావు? దేవుని దగ్గర చేసిన తీర్మానములో దేవునికి దగ్గరగా ఎందుకు నీవు నివసించలేకపోతున్నావు? నీ తీర్మానంలో ఎందుకు నిలిచి ఉండలేకపోతున్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎందుకు నువ్వు పెంపొందించుకోవట్లేదు, వృద్ధిపరచుకోవట్లేదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మందిరంలో కొద్ది మందిగా ఉన్నారంటే నువ్వు చేస్తున్న తీర్మానములో నిలబడలేదని అర్థం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యతో ఉన్న శిష్యులందరూ దూరంగా ఉన్నారు. ఒకే ఒక్క శిష్యుడు యోహాను సిలువ దగ్గరలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిలబడడమే కాదు, అనేకులను నడిపించాడు. దేవునికి స్తోత్రం. అనేకులను నడిపించాడు. అందుకనే మొట్టమొదటిగా తల్లిని చూసే బాధ్యత తల్లికి కుమారుడుగా యేసయ్య స్థానమే యోహానికి దేవుడు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఏ స్థానంలో ఉన్నావు నీవు? నీ తీర్మానం ఏ విధంగా ఉంది? ఎక్కడ తప్పిపోతున్నావు? ఎక్కడ పడిపోయావు నీవు? ఏ నెట్ పడేస్తుంది నిన్ను? ఏ ఫోన్ పడేస్తుంది? ఏ రీల్స్ పడేస్తున్నాయి? ఏ గేమ్స్ పడేస్తున్నాయి? దేవుని మందిరంలో చేస్తున్న తీర్మానములు ఎందుకు నిలవలేకపోతున్నావు? ఎందుకు సిలువకు దగ్గరగా ఉండలేకపోతున్నావు?
ప్రభుతో గడపలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, దర్శనాలు చూడలేకపోతున్నావు, ఈ ఆత్మీయ జీవితాన్ని ఎందుకు కొద్దిలోనే తుంచేసుకుంటున్నావు? ఒకప్పుడు 2 గంటల ప్రార్థనకి 2.5 గంటలు 3 గంటలు చేసిన ఆ యొక్క అనుభవం నీకు ఉంది కదా. ఈరోజు ఒక్క 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు ఎందుకు? మరొక్కసారి నువ్వు సరి చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడు, తీర్మానములో నిలబడి ఉండటానికి ఇష్టపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, ప్రభువు తలుపు తప్పినప్పుడు ఎప్పుడైతే నువ్వు తలుపు చూసి యేసయ్యా నేనున్నానని చెప్పగలుగుతావో, ఆయనతో కలిసి భోజనము చేయడానికి, ఆయన స్థానములో నిన్ను కూర్చుండబెట్టుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలు కావా? మరొకసారి చదువు. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రభుతో కలిసి నీవు భోజనము చేస్తావు? దేవునితో దగ్గరగా ఉన్నప్పుడు, సిలువకు దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు ఆయన స్థానములో నిన్ను కూడా కూర్చుండబెట్టుకుంటాడు, నీకు భోజనం పెడతాడు. ఆయనతో కలిసి నువ్వు భోజనము చేసే స్థితిలోకి, స్థాయిలోకి ప్రభు నిన్ను నీ యొక్క తీర్మానములో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచుకున్నప్పుడు, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని వృద్ధిపరచుకున్నప్పుడు, దేవుని యొక్క మందిరమునకు ప్రకటించబడిన సమయం కంటే ముందే వచ్చి నీవు చేసిన తీర్మానముల పరిచర్యలో నీవు నిలబడి ఉన్నప్పుడు ప్రభువుతో కూడా నిన్ను కూర్చుండబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఈ లోకమును నువ్వు జయించినట్లయితే, ఈ శరీరమును నువ్వు జయించగలిగితే, నిన్ను బలహీనపరుస్తున్న సంఘటనలను జయించగలిగితే ప్రభువుతో కూడా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు జయించగలిగితే లోకమును, లోక ఆశలను, శరీర ఆశలను నీవు జయించగలిగితే, తీర్మానములు నిలబడగలిగితే, దేవునికి దగ్గరగా నివసించగలిగితే, ఆ తీర్మానాన్ని వృద్ధిపరచుకోగలిగితే నీవు జయించిన వాడివై జయించిన యేసయ్యతో కూడా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన కూర్చున్న స్థానము నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కింద ఉంటుంది ఆ మాట, కింద ఉంటుంది ఆ మాట. ఆయన స్థానమే నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. జయించిన వానితో కూడా అదిగో చూసారా ఏమంటున్నాడు యేసయ్య? నీవు శరీరమును జయించిన ఎడలా, లోకపు ఆశలను జయించిన ఎడలా, నీ మనో నేత్రములనే ఆశ కలిగిన నీ నేత్రములను జయించిన ఎడలా, దేవుడు ఆయన సింహాసనమందు నిన్ను కూర్చుండబెట్టడానికి జయించిన నిన్ను కూడా జ్ఞాపకము చేసుకుంటాడు. నీ శరీరాన్ని జయించడానికి నీ శరీరమును నీవు నలగొట్టుకోవాలి. ప్రభువుకు దగ్గరగా నివసించాలి, సిలువకు దగ్గరగా నివసించాలి. ప్రార్థనలో ఇంకా ఎడతెగక ప్రార్థించే బిడ్డగా, ఉపవాసం ఉండే బిడ్డగా, తీర్మానంలో నిలిచి ఉండే బిడ్డగా నీవు మార్చబడాలి. అప్పుడే నీవు జయించిన వాడిగా ప్రభువుతో కూడా కూర్చుండడానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనం ముందు కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను ఎంత అదృష్టవంతుడు. మరియమ్మ తల్లి తన కుమారుడైన యేసయ్య స్థానము యోహానికి ఇచ్చేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు కష్టకాలములో ఆయనకు దగ్గరగా ఉన్నాడు, సిలువకు దగ్గరగా ఉన్నాడు, ఆయన వెన్నంటి ఉన్నాడు, ఆయనకు దగ్గర సమీపంలోనే ఉన్నాడు కనుక, నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక కుమారుడు స్థానము యోహానికి దేవుడిచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి బాధ్యతను యోహానికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈరోజు ప్రభువుకు దగ్గరగా నివసించడానికి ఇష్టపడండి. సిలువకు దగ్గరగా నివసించడానికి మీరు ఇష్టపడండి. మందిరానికి సమయానికి రావడానికి ఇష్టపడండి. మీరు చేసిన తీర్మానమును ఇంకా వృద్ధిపరచుకోవడానికి ఇష్టపడండి. మీ ప్రార్థన జీవితాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి, ఇంకా ప్రార్థన ఆత్మ చేత నింపబడే వ్యక్తులుగా మార్చబడండి. దేవునికి స్తోత్రం. ఎందుకు తప్పిపోతున్నావు? ఎందుకు తీర్మానంలో నిలబడలేకపోతున్నావు? ఈ దినము ప్రభు దగ్గర అడగండి. మరలా ఆ స్థానము నాకు కావాలి ప్రభు, మొదటి స్థానము నాకు ఇవ్వండి నాయనా. ఇంకా నన్ను నేను వృద్ధిపరచుకుంటాను, నీకు దగ్గరగా నివసిస్తాను, దగ్గరగా జీవిస్తాను, లోకముని నాలో నుండి వేరు చేస్తాను. నీవు జయించి చూపించావు కనుక నేను కూడా జయభరితమైన ఆ జీవితాన్ని చేస్తాను ప్రభా, జయుడుగా నేను మారుతాను ప్రభా, నీ స్థానములో నన్ను కూర్చుండబెట్టనని ప్రభువును అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువకు దగ్గరగా ప్రభువుకు దగ్గరగా మనం నివసిద్దాం. దేవునికి స్తోత్రం. నాలుగో మాట మత్తయి సువార్త 27:46. ఇంచుమించు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని ప్రభువారు నాలుగో మాటకి ఈ మాట పలికారు? తండ్రి నీవెందుకు నా చేయి విడనాడుతివని ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక్క నిమిషం, ఒక్క సెకను అంతవరకు సిలువను మోసినందుకు బాధపడలేదు, కొరడా దెబ్బలు తిన్నందుకు బాధపడలేదు, ముళ్ళ కిరీటము ధరించినందుకు బాధపడలేదు, ఎంత హింస పెట్టినా బాధపడలేదు. ఇంకా ఇటువంటి సిలువలు 10 మోయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నిమిషం మాత్రము తండ్రి విడనాడినందుకు బాధపడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవైతే మందిరము విడిచిపెట్టడానికి, ఎగ్గొట్టడానికి, ప్రార్థన ఎగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క నిమిషమే ప్రభు యేసయ్యను విడిచిపెట్టేసరికి చాలా హృదయ వేదన చెందుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరండి? మహాత్ముడు, పరిశుద్ధుడైన దేవుడు, దైవ కుమారుడు, ప్రభువైన యేసు క్రీస్తు వారు, రాజులకు రాజు. అటువంటి స్థానములో కేవలము దేవుని యొక్క స్థితిలో ఉండి తండ్రి ఒక్క నిమిషం విడిచిపెట్టినందుకే బాధపడిపోతున్నాడు యేసయ్య. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావే, నీ ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావే, దేవుడు నిన్ను దర్శించక చాలా కాలం అయిపోయిందే, దేవుడు నీతో మాట్లాడక చాలా కాలం అయిపోయిందే, మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావే, నీవు ఎందుకు బాధపడలేకపోతున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషము చేయి విడిచినందుకే యేసయ్య చాలా బాధపడిపోతున్నాడు. మనం కూడా ప్రార్థన కోల్పోయామని బాధపడాలి. యేసయ్యని అడగాలి, అయ్యా నీవు నా చేయి విడవద్దు, నీవు నాకు సమీపంగా ఉండు యేసయ్యా, నీవు నా చేయి విడిస్తే నేను బ్రతకలేను యేసయ్యా, నీ ప్రేమ లేకపోతే నేను బ్రతకలేను, నీ కృప లేకపోతే బ్రతకలేను, నీ కటాక్షము, నీ కరుణ లేకపోతే, నీ జాలి లేకపోతే నేను బ్రతకలేను.
పరిశుద్ధుడైన దేవుడే ఒక్క నిమిషంలో తండ్రి చేయి విడిచాడని బాధపడుతుంటే, మానవ రూపంలో మట్టితో తయారు చేయబడిన ఈ లోకములో జీవిస్తున్న దేవుని రక్తము చేత కడగబడిన నీవు ఎన్నిసార్లు ప్రభువు నీ చేయి విడిచిపెట్టాడు గుర్తు తెచ్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రభువు నీ చేయి విడిచిపెట్టాడు నీ ప్రవర్తన వలన. నీ యొక్క ప్రవర్తన వలన దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు. గుర్తుపట్టగలుగుతున్నావా? తండ్రి, నా చేయి ఎందుకు విడిచిపెట్టావని ఏడవగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? ప్రభువును వేడుకోగలుగుతున్నావా? యేసయ్య అంటున్నాడు, అయ్యా, ఈ సిలువ మోసినందుకు నేను బాధపడట్లేదు, కొరడాలతో కొట్టినందుకు బాధపడట్లేదు, నా శరీరము నాగటి సాళ్ళబడే దున్నబడినందుకు నేను బాధపడట్లేదు, నా రక్తము కారినందుకు శరీరము నాయనా నలగొట్టబడినందుకు నేను బాధపడట్లేదు, ముళ్ళ కిరీటము నా తలలో పెట్టినందుకు బాధపడట్లేదు, మేకులు కొట్టినందుకు నేను బాధపడట్లేదు, సిలువ వేస్తున్నందుకు బాధపడట్లేదు. ఇటువంటి సిలువలు 10 అయినా నేను మోస్తాను, 10 సార్లు అయినా నేను సిలువ వేయబడతాను. ఒక్క నిమిషము పాటు, రెప్పపాటు నా చేయి విడిచిపెడితే నేను ఎలా ఉండగలను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మదన పడుతున్నాడు ప్రభు, మర్దన పడుతున్నాడు ప్రభు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రభువు నిన్ను విడిచిపెట్టి ఎంత కాలం అవుతుంది? ఈరోజు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వక ప్రభు ఎంత కాలం అవుతుంది? ప్రభువుకు దూరంగా ఉండి నువ్వు ఎంత కాలం అవుతుంది? ప్రభు హస్తము నీకు దూరంగా ఉన్నదన్న సంగతి తెలుసుకోగలిగే స్థితిలో నీవు ఉన్నావా? గుర్తుపట్టగలిగే స్థితిలో నీవు ఉన్నావా? యేసయ్యా, నన్ను ఎందుకు విడిచిపెట్టావని కన్నీళ్లు కార్చగలిగే స్థితిలో నీవు ఉన్నావా? మరొక్కసారి ప్రభు దగ్గర వేడుకోగలుగుతున్నావా? నా చేయి విడిచిపెట్టొద్దు యేసయ్యా, ఈ లోకము నాకు పెంటతో సమానమని అనుకోగలుగుతున్నావా? నీ ఉంటే చాలు, నీ హస్త నిక్షేపనుంటే చాలు, నీ కటాక్షం ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు, నీ కరుణ ఉంటే చాలు, నీవు నాకు దగ్గరగా ఉంటే చాలు. స్తోత్రం. ప్రభువును వేడుకోగలుగుతున్నావా? ప్రభువును వేడుకోగలుగుతున్నావా? యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. బావి యొద్ద కూర్చుండెను. ఇంచుమించు 12 గంటలాయను. నీళ్లు చేదుకొనుటకు దాహమేమని ఆమెను అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు 5వ మాటగా ఏమని పలికారు? నేను దప్పికొనుచున్నానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని ప్రభు 5వ మాటగా పలికాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య దప్పికొనుచున్నానంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, యాకోబు బావి దగ్గరికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. శిష్యులు ఊరిలోకి వెళ్ళి, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, మేము ఆహారం తీసుకొస్తామని యేసయ్యని అక్కడ ఉంచి వారు ఊరిలోనికి వెళ్ళారు ఆహారం తీసుకురావడానికి. ఆ బావి దగ్గర యేసయ్య ఉన్నప్పుడు సమరీ స్త్రీ వచ్చింది. దేవునికి స్తోత్రం. కడవ పట్టుకొని బావిలో నీళ్లు చేదుకోవడానికి సమరీ స్త్రీ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె రాగానే ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ యాకోబు బావి దగ్గర చదువు. కూర్చుండెను.
అప్పుడుకి ఇంచుమించు 12 గంటల అయిను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగిను. ఆమె ఏమంటుందో వినండి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది పేదవారిని, తక్కువ కులం వారిని చూస్తే అంటరానితనముగా చూసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు అటువంటి పరిస్థితులు గ్రామాల్లో కానీ సిటీల్లో కానీ ఉండే. ఎక్కువ కులం వారు తక్కువ కులం వారిని చిన్న చూపు చూడడం, వారు తాగే నీళ్లు వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం, వారిని కొట్టడం, హింసించడం చాలా జరిగేవి. మరలా రాజకీయాల వలన ఆ స్థితి మళ్ళా వచ్చిందని మనము కళ్ళారా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటరానితనము, తక్కువ కులం వారు ఎవరైతే ఉన్నారో, పేదలుగా ఎవరైతే ఉన్నారో, దీనులుగా దరిద్రులుగా ఎవరైతే ఉన్నారో వారిని అంటరాని వారుగా చూస్తున్న ప్రజలు మన మధ్యలో నివసిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్షాత్తు పరమను విడిచిపెట్టి భూమికి వచ్చిన దేవుడైన యేసు క్రీస్తు వారే తక్కువ జాతికి చెందిన సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి, అమ్మా నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వమని అడిగాడు. ఆమె భయపడి, అయ్యా నేను మీకు నీళ్ళు ఇవ్వడానికి సరిపోయిన తగిన దాన్ని కాదు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నదా లేదా? నా మాటలు కాదు, వాక్యంలో ఉందా లేదా? సమరయులంటే అప్పుడు ఆ కాలంలో ఎటువంటి వారని? దేవునికి స్తోత్రం. ఆ స్త్రీని దేవుడు నాకు దప్పిక అవుతుంది, దాహం ఇమ్మని తనని అడిగాడు. ఆమె అంటుంది, అయ్యా నీకు ఇచ్చే స్థానంలో నేను లేను, నేను ఇవ్వకూడదు కూడా. ఒకవేళ ఇస్తే ఎవరైనా చూశారంటే ఊరుకోరు, మమ్మల్ని వెలివేస్తారు, మమ్మల్ని నిందిస్తారు, మమ్మల్ని బాధ పెడతారు, మమ్మల్ని కొడతారు అనే స్థితిలో ఆమె మాట్లాడుతుంది ప్రభుతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడో విందాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని అడుగుచున్నవాడెవడో, అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దాహం అని అడిగే వ్యక్తి గురించి, ఆ దేవుని గురించి నీవు తెలుసుకొని ఉంటే నీవు అతన్ని అడిగేదానవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం తాగే నీళ్ళ వల్ల ఇప్పుడు తాగితే మరొక 5 నిమిషాలకి మరలా దాహం అవుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రభు అంటున్నాడు, నేనిచ్చే జీవజలమైన నీళ్లు నువ్వు తాగితే ఇంకెన్నటికీ దప్పి కొనవని ఆమెతో దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకి బాగానే ఉంది. దాహము గురించి ప్రభు అడిగాడు, దాహం అవుతుందని చెప్పాడు. ఆ స్త్రీ ఏమో నేను మీకు ఇవ్వకూడదని చెప్పింది, నేను తక్కువ అని చెప్పింది. బాగానే ఉంది. ఆ లేఖనంలో మనం చూస్తే యేసయ్యకి ఆమె దాహం ఇచ్చినట్టుగా మనకు కనపడదు. నీళ్లు పోసినట్టుగా, కడ వంచినట్టుగా, నీళ్లు చేదినట్టుగా మనకు కనిపించదు. కానీ యేసయ్య కోరుకునే దాహం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే లోకములో ప్రభువును ఎరుగకుండా ఉన్నారో, రక్షింపబడకుండా, ప్రభువు నామములో చేర్చబడకుండా, మందిరములో లేకుండా వెలుపట ఉన్నారో, ఎప్పుడైతే వారికి సువార్తను ప్రకటించి మందిరములో చేరుస్తామో దేవుని దాహము తీర్చిన వ్యక్తులుగా మనము మార్చబడతాం. దేవునికి స్తోత్రం.
దేవుడు కోరుకునే దాహం ఇది. నేను తప్పికొనుచున్నానని సిలువలో 5వ మాటగా ప్రభు ఎందుకు పలికాడంటే, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించి నశించిపోతున్న వారు, అగ్నిలో కాలుతున్న వారు, ప్రభువును ఎరుగినటువంటి వారిని మందిరమునకు నడిపించిన దేవుని నామములో బాప్తిసం ఇవ్వండి. ప్రభు రాజ్యములో స్థిరులుగా మీరు మార్చమని, అదే నా దాహము తీర్చుటని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 5వ మాటగా పలికాడు. ఆ సమరీ స్త్రీ ఎప్పుడైతే ఆయన నిజమైన దేవుడు అన్న విషయం తెలుసుకుందో, పరుగున గ్రామంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులని ప్రభువు దగ్గరికి నడిపించే కృపని పొందుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు దాహము తీర్చే స్థితిలో, స్థాయిలో నీవు ఉన్నావా? ఒక్కరినైనా మందిరంలోనికి నీవు నడిపించే స్థితిలో ఉన్నావా? ఒక్కరికైనా సువార్తను ప్రకటించే యోగ్యత నీకుందా? నీవు మాత్రమే రక్షింపబడితే సరిపోయిందా? దేవుని దాహము ఎవరు తీరుస్తారు? ఆయన నిన్ను నన్నే అడుగుతున్నాడు దాహము తీర్చమని. దేవుని యొక్క దాహము తీర్చుటంటే దేవుని యొక్క రాజ్యమును కట్టుట, దేవుని యొక్క రాజ్యములో అనేకులు నశించిపోతున్న వారిని రాజ్యములోనికి నడిపించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దప్పికొనుచున్నానని మిమ్మల్ని అడుగుతున్నాడు. ఒక్కరినైనా ప్రభు సన్నిధానములోనికి నడిపించి ఆయన దాహము తీర్చే స్థానములో మీరుందురుగాక. హల్లెలూయా. సువార్త చేయుటకు దేవుడు నీకు బలమును కృపను దయచేయునుగాక. సువార్త ప్రకటించే స్త్రీగా నువ్వు మార్చబడదువుగాక. సువార్త ప్రకటించే పురుషుడుగా, ఆ కుమారుడుగా నువ్వు మార్చబడదువుగాక. ప్రభు రాజ్యములో పాలిభాగస్తుడిగా అనేకులను నడిపించే స్థితి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. 6వ మాటలోకి వెళ్దాం. దేవుని రాజ్యము కట్టుటకు, దేవుని దాహము తీర్చుటకు 5వ మాటలో సువార్తను ప్రకటించమని మనం నేర్చుకున్నాము కదా. 6వ మాటలోకి వెళ్దాం. యేసు సమాప్తమైనదని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైన 6వ మాటగా పలికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 19:30 ఈ మాట మనం వింటాం. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించెను. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను నీవు ఎవరికి అప్పగించుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిన్ను నువ్వు ఎవరికి అప్పగించుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. సాక్షాత్తు లేఖనము నెరవేరునట్లు పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్య ఎక్కడి నుండి వచ్చాడో మరలా ఆ తండ్రికి తన ఆత్మని అప్పగించుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఎవరికి అప్పగించుకుంటున్నావు? చాలామంది సరదాలకు నా హృదయం నీకే, నా గుండెకాయ నీకే, నా హృదయంలో నీవే ఉన్నావు, నీకే నేను అప్పగించుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది నా స్నేహితుడు తప్ప నేను ఎవరి మాట వినను. తల్లిదండ్రులు చెప్పినా వినరు, సహోదరులు చెప్పినా వినరు. వాడికి ఏంటంటే వాడు స్నేహితులు చెప్తేనే వాడు ఏం చేశాడు? వాడు వాళ్ళ స్నేహితులకు అప్పగించుకున్నాడు. ఇంకా స్నేహితులు ఏది చెప్తే అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ప్రేమలో పడి
మగపిల్లలైతే ఆడపిల్లలకి తన హృదయాన్ని అప్పగిస్తున్నాడు. ఆడపిల్లలైతే మగపిల్లలకి తన హృదయాన్ని అప్పగిస్తున్నారు. తల్లిదండ్రులు ఏది చెప్పినా వినరు ఇంకా. ఎందుకంటే ప్రేమించిన వారికి వీళ్ళని వీళ్ళు అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసయ్య మాత్రం తన తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరికి నువ్వు అప్పగించుకుంటున్నావు? నీ జీవితాన్ని కడుతున్న యేసయ్యకని నువ్వు అప్పగించుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడికి నీవు అప్పగించుకుంటావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అడుగుతున్నాడు, నిన్ను నువ్వు ఎవరికి అప్పగించుకుంటున్నావు? దైవ సేవకుడు చెప్పిన వినే పరిస్థితుల్లో లేరు ఈరోజు. దైవ సేవకులకు అప్పగించుకోవట్లేదు, తల్లిదండ్రులకు అప్పగించుకోవట్లేదు, సంఘానికి అప్పగించుకోవట్లేదు. వేరే అర్థమవుతుందా? వేరే స్థానాల్లో నచ్చిన వారితో, స్నేహితులతో, ప్రేమికులతో వాళ్ళ హృదయాన్ని వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కడుతున్నా, కృపలో భద్రపరుస్తున్నా, నిన్ను కాపాడుతున్నా, నిన్ను బ్రతుకునిస్తున్న దేవునికి నిన్ను నీవు అప్పగించుకునే స్థితిలో నీవు ఉండువుగాక. ఆమేన్. ఎప్పుడైతే ప్రభువుకు నిన్ను నువ్వుగా అప్పగించుకుంటావో నీ శరీరము మహిమ చేత నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నువ్వుగా ప్రభువుకి అప్పగించుకునే స్థానములోనికి, ఆ స్థాయిలోకి నీవు వచ్చుదువుగాక. ఆమేన్. నీకు ఇష్టమైన వారికి, నీ స్నేహితులకి, అక్కడున్నోళ్ళకి, ఇక్కడున్నోళ్ళకి, ఎక్కడ పడితే అక్కడ నిన్ను నువ్వు అప్పగించుకోవడం కాదు. నిన్ను సృజించిన నీ యేసుకి నీవు అప్పగించుకునే స్థానములో నీవు ఉందువుగాక. కృపలో భద్రపరుస్తున్న దేవునికి నీవు అప్పగించుకుందువుగాక. నీ కుటుంబాన్ని కాపాడుతున్న యేసయ్యకి అప్పగించుకుందువుగాక. ఆమేన్. 7వ మాటలోనికి వెళ్దాం. 6వ మాటగా ఏం నేర్చుకున్నాం? ఏడో మాట ఇది మనం చదువుకుంది. 6వ మాట దాటేశాడు మనోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాప్తమైనదనేది 6వ మాట. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాననేది 7వ మాట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకుంటామో, ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుంటామో, మన శరీరం అంతా, మన హృదయం అంతా పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. దైవ సేవకుని మాటకు కానీ, దేవుని మాటకు కానీ, వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా మార్చబడి దేవుని రాజ్యములో ఆయన కుడిపార్శ్వమందు కూర్చుండుటకు నీవు పాలి భాగస్థుడిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. కనుక సిలువలో ప్రభువు వారు పలికిన సప్త స్వరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నేర్చుకున్న మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాం? మొదటి మాట క్షమాపణ హృదయము కలిగి ఉండుట. రెండవదిగా అమ్మా, మనకు కలిగిన సంతోషము మన స్థానము ఇతరులకు ఇవ్వడం. దేవునికి స్తోత్రం. మూడవదిగా సిలువకు దగ్గరగా ఉండడం. నాలుగవదిగా దేవుని మందిరమును, దేవుని చెయ్యి దేవునికి దగ్గరగా నివసించాలి. ఐదవదిగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఏం చేయాలి? నశించుతున్న ఆత్మలను మందిరంలోకి నడిపించే సువార్థికులుగా మనం మార్చబడాలి. ఆరవదిగా దేవుని చిత్తము జరిగించాలి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా, హల్లెలూయా. లేఖన నెరవేర్పును మనం కూడా యేసయ్య జరిగించినట్టు లేఖనము మనకు చెప్పినట్లుగా మనము దేవుని చిత్తము చేసేవారముగా మార్చబడాలి. ఏడవదిగా దేవునికి మనం సమర్పించుకోవాలి. మన యొక్క హృదయమును, మన యొక్క ఆత్మను ప్రభువుకు అప్పగించేవారిగా, దేవుని వాక్యానికి అప్పగించే వ్యక్తులుగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 7 మాటలు ప్రభు మన కొరకే పలికి ఉన్నారు. అది ఎప్పుడైతే మన హృదయాల్లో పెట్టుకున్న మాటల ప్రకారం మనం జీవిస్తామో నిత్యము మనం వర్ధిల్లుతాము, సంపూర్ణులుగా మార్చబడతాము, సువర్ణముగా మార్చబడతాము, పరిశుద్ధాత్మ చేత నింపబడతాము, దేవుని దగ్గరికి, దేవుని యొక్క కుడిపాసమును కూర్చుండబెడతాము. దేవునికి స్తోత్రం. సిలువలో పలికిన 7 మాటలు, సప్త స్వరాలు మనము తీసుకుంటే, ఆచరిస్తే ప్రభు మనల్ని దీవిస్తాడు. ఆయన రాజ్యములో ఆయన మనకి గొప్ప కిరీటమును మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.